నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు వింటేనే పారిశ్రామికవేత్తలు పారిపోయేవాళ్ళు, పెట్టుబడులు పెట్టాలంటేనే హడలిపోయేవాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, పార్టీ పెద్దలు కమిషన్లు అడిగేవాళ్ళు. మీకు కమిషన్లు ఇచ్చి మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మేము ఉపాధి కల్పించాలని మేము వస్తే మా దగ్గర కమిషన్లు అడగడం ఏంటి, మీరు ల్యాండ్ అలొకేట్ చేస్తే కమిషన్లు అడగడం ఏంటి, పర్మిషన్ల కోసం కమిషన్లు అడగడం ఏంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు చెబితేనే పెట్టుబడిదారులు పారిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అయ్యా మా రాష్ట్రానికి రండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గెలిచేటువంటి అవకాశమే లేదు, మీకు ఎటువంటి సదుపాయాలు కావాలన్నా మేము కల్పిస్తాము, వచ్చి పెట్టుబడులు పెట్టండి. ఆ బాగా వెనకబడిపోయినటువంటి మా ఆంధ్రప్రదేశ్ను రాష్ట్ర విభజన తరువాత రాజధానే లేకుండా వెనకబడిపోయినటువంటి మా రాష్ట్రానికి రండి, మా యువతకు ఉపాధి కల్పించండి, మీకు కావలసినటువంటి రాయితీలు మేము ఇస్తానని చెప్పి సింగపూర్లో అయితే పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది, అది చూద్దాం రండి. ఏపీకి వస్తాం, రాష్ట్రంలో గృహ నిర్మాణంపై సుర్బానా జురాంగ్ ఆసక్తి, సీఎంతో సంస్థ సీఈఓ చెర్ ఎక్లో భేటీ, సింగపూర్ మోడల్ హౌసింగ్ విధానంపై చర్చ, అమరావతి మాస్టర్ ప్లాన్ మెరుగుదలపైన, ఏపీ లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది, 20 రేవులు 15 విమానాశ్రయాలు వస్తున్నాయి. సో 20 రేవులు వస్తున్నాయి, 15 విమానాశ్రయాలు వస్తున్నాయి, ఏపీ ఒక లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది, రండి పెట్టుబడులు పెట్టండి అంటే సీఎం చంద్రబాబుతో ఎవర్సన్ డామ్ కార్పొరేషన్ ఎండి తస్రీ నాథన్ చర్చలు అయితే జరుపుతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పేరెన్నికలు కన్నా 2 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి రోజు భేటీల్లో భాగంగా నిర్మాణ రంగంలో పేరొందిన సుర్బానా జురాంగ్, ఎవర్సన్ డామ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సో ఈ 2 కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, నిర్మాణ రంగంలో చేయూతనివ్వడానికైతే ముందుకొస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ సంస్థల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఎవర్సన్ డామ్ ప్రత్యేకత ఏంటంటే మలేషియా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను తన్శ్రీ నాథన్ స్థాపించారు. అంచెలంచెలుగా ఎదిగిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చరల్ స్టీల్ టర్కీకి కాంట్రాక్ట్ సంస్థగా ఎదిగింది. అత్యంత ఎత్తైన భవనాల స్టీల్ ఫ్యాబ్రికేషన్ లో దీనికి మంచి పేరుంది. బుర్జ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్ 2, చెన్నైలోని డిఎల్ఎఫ్ టౌన్ డౌన్ తారామణి ప్రాజెక్టు, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనుల్లో కూడా ఈ సంస్థ భాగస్వామిగా ఉంది. సో ఎత్తైన భవనాలు కట్టడంలో ఈ సంస్థ అయితే అందవేసిన చెయ్యి. సుర్బానా జురాంగ్ అనేటువంటి సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పేరు పొందింది. ఆస్ట్రేలియాలోని స్నోవీ పర్వతాల్లో ఈ సంస్థ నిర్మించిన హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ను ప్రపంచంలోనే 7 ఇంజనీరింగ్ వింతల్లో ఒకటిగా చెబుతారు. భారత్లోను పలు ప్రాజెక్టులకు పనిచేసింది. ప్రపంచంలోనే పొడవైన టర్నెల్గా పేరొందిన అటల్ టర్నర్ను డిజైన్ రూపకల్పనలో సుర్బానా భాగస్వామిగా ఉంది. సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సంస్థలతో మొదటి రోజే చర్చలు అయితే జరిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఏంటంటే మీరు ధైర్యంగా ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి, నేనున్నాను, గత ప్రభుత్వంలో లాగా ఇబ్బందులు ఉండవు, మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తాము, మీరు వచ్చి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మా ఆంధ్రప్రదేశ్లో అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సహాయ సహకారాలు అందించండి, అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి అని చెప్పి ఆయన అయితే ఆ సమావేశంలో వాళ్ళను అడగ్గా వాళ్ళు ఒప్పుకోవడము, అదేవిధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము చేదోడు వాదోడుగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన మొదటి రోజు అయితే విజయవంతంగా జరిగింది. సో కొన్ని కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిపోయినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా సో చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దయచేసి రండి, గత ప్రభుత్వాన్ని అయితే దయచేసి దృష్టిలో పెట్టుకోవద్దండి, మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తాము, వచ్చి ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, నారా లోకేష్ గారు ఒకవైపు అయితే ప్రయత్నాలు మొదలు పెట్టారు. చూద్దాం మరి ఇంకెన్ని కంపెనీలను వాళ్ళు ఆకర్షించగలుగుతారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.